నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జననేత జగనన్న జన్మదినం రాష్ట్ర ప్రజలకు పండుగ దినమన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పచ్చకళ్లద్దాలు తీసి నంద్యాల అభివృద్ధి చూడండి విమర్శకులకు హితవు పలికిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మజీద్ జిలానీ సామోన్ పేద మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు వ్యాపారాల నిమిత్తం బ్యాంకు లోన్లను అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేద పిల్లల ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా జగనన్న విద్యా విప్లవం తీసుకువచ్చారన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి బొమ్మల సత్రంలోని క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ తోఫా అందజేసిన రుషికేష్ రెడ్డి జమియతే ఉలామా ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలాధారులకు భిక్ష ఏర్పాటు బనగానపల్లి నియోజకవర్గంలో ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు బనగానపల్లి పట్టణంలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి నంద్యాల జిల్లా పాణ్యంలో హిజ్రాల పరస్పర దాడులు జననేత జగనన్న జన్మదినం రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండుగ దినమని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్రకిషోరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జననేత జగనన్న జన్మదినం రాష్ట్ర ప్రజానికానికి ఒక పర్వదినమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలను పారదర్శక పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ ఫలాలను చేర్చిన ఘనత జగనన్నకు మాత్రమే దక్కుతున్నదన్నారు. ప్రతి గడపలో ప్రతి ఇంటిలో జగనన్నను ఒక సభ్యునిగా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక మామయ్యగా చూసుకుంటున్నారన్నారు. ప్రజలందరి చల్లని దీవెనలతో రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నారని తెలిపారు. ప్రతి గడపలో జగనన్న పేరును తలుచుకుంటున్నారని అన్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని, రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబునిసా, రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, ఎన్ఎస్ఎంఈ డైరెక్టర్ కాజీ అబ్దుల్ కలాం, రామలింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావలి, నంద్యాల పట్టణ అధ్యక్షులు పడకల్ల సుబ్రహ్మణ్యం, పున్నా శేషయ్య, జాకీర్ హుస్సేన్, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు టివి రమణ, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ జనరల్ సెక్రటరీ కారు రవికుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, వార్డు ఇన్ఛార్జీలు, వైసీపీ సీనియర్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు మన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరం కూడా ఒక పండగ మాదిరి జరుపుకుంటున్నాం. మాకు నిజంగా ఈరోజు పండగే. కేవలం మాకు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానికానికి కూడా ఈరోజు ఒక పండగ మాదిరి అందరూ కూడా జరుపుకోవడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి
అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పాలన కానివ్వండి, ఈరోజు ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి చేర్చిన ఘనత ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక సభ్యుడి మాదిరిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అయినారు. ఒక కొడుకులాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక మనవడిలాగా వాళ్ళందరినీ చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఉంది అనేది ఈరోజు ప్రత్యక్షంగా అందరం కూడా చూస్తున్నాం. మరి గడప గడపకు ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈరోజు ప్రతి కుటుంబం వాళ్ళు తలుచుకుంటున్నారంటే నిజంగా ఒక వ్యక్తికి ఇంతకంటే కావాల్సింది ఏమి ఉండదు. మరి అటువంటి నాయకుడు ఇంకా 10 కాలాల పాటు బాగుండాలి, చల్లగా ఉండాలి, మన రాష్ట్రాన్ని పరిపాలించాలి, మన రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలి అని చెప్పేసి ఆ భగవంతుడు ఆయనకి ఆయుష్తో పాటు మంచి భవిష్యత్తు కూడా రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో మరొకసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అనుగ్రహించాలని ఆశీర్వదించాలని చెప్పి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు మన జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మరియు పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మనం రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమ పాలన అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి ఎల్లవేళలా ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దేవుడు ఆయురు అష్టైశ్వర్యాలు మంచి ఆరోగ్యంతో పాటు ఎల్లవేళలా మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండేటట్టు ఆ అల్లా దీవెనలు ఎల్లవేళలా మన ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి వర్యుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఆంధ్ర రాష్ట్రం అంతటా, నంద్యాలే కాదు ఆంధ్ర రాష్ట్రం అంతటా జన్మదిన వేడుకలతో మారుమోగిపోతుంది. ఈ జన్మదిన వేడుకలు రాష్ట్ర ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన జన్మదిన వేడుకలుగా రాష్ట్ర ప్రజలు, పేద ప్రజలు జరుపుకుంటున్నారు. మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను. ఈ రోజు మన సంక్షేమ సారథి, సంక్షేమ నవ చైతన్య నాయకుడు అయినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధిని కాంక్షిస్తూ, సంక్షేమంలో కూడా గెలిచిన మరుక్షణం నుంచే సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ సంక్షేమ సారథిగా నిలిచిన మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ, ఇలా ముఖ్యమంత్రి హోదాలు మరి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని మేమందరము, మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎప్పుడు పేదల గురించి ఆలోచించేసే మా జగనన్న అలాగే వైద్యాన్ని, విద్యను ఒక ఉద్యమం లేక చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని వైద్యంలో, విద్యలో దేశ ప్రజల్లో, మన భారతదేశంలో అన్నిటికంటే ఉత్తమంగా తీర్చిదిద్దాలనే ఒక సదుద్దేశంతో ఎన్నో మార్పులు, ఎన్నో నూతన విధానాలు, ఎన్నో నూతన ఒరవడిలు తీసుకొని వచ్చిన నేత మా జగనన్న. ఎప్పుడు పేదల ఆరోగ్యమే పరమావధిగా, వాళ్ళని ఎప్పుడు తన సొంత అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు ఆ రకంగా ఆలోచన చేస్తూ వాళ్ళ కోసము అహర్నిశలు ఆలోచన చేసే మనసున్న నేత మా జగనన్న. ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు మేము చిన్న సేవ మేము కూడా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే మా అక్క చెల్లెళ్లకు, పేషెంట్లకు అందరికీ ఫ్రూట్ కిట్ పంచడం జరుగుతూ ఉంది. మేము జగనన్న ప్రభుత్వంలో ఆయన ఆధ్వర్యంలో సుశీల సైనికుల లెక్క ఉండడం మాకెంతో సంతోషంగా ఉంది. జగనన్న ఎప్పుడు కలకాలము మాకు ఆయన చల్లని దీవెన ఉండాలని, మా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లప్పుడూ జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశిస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి అల్లాను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు, వారి సహచరులు అందరూ వచ్చి మన ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్కును, తర్వాత డెలివరీ అయిన గర్భవతులకు అందరికీ ఫ్రూట్స్ పంచడం జరిగింది. ఈ మహత్తర కార్యక్రమం చేస్తున్నందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో
ఇక్కడ జనరల్ హాస్పిటల్లోని పేషెంట్లకు ఫ్రూట్ కిట్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ మంచి కార్యక్రమానికి నేను కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని జన్మదినాలు చేసుకొని ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల జిల్లాలో ఉన్న చాలా పెద్ద ఆసుపత్రి. ఈ పెద్ద ఆసుపత్రిలో మేము మా ఏపీ సీఎం గారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దినోత్సవం కాబట్టి ఈరోజు జన్మదినం బర్త్డేగా మేమంతా ఇది చేసుకొని ఈ ఖుషిగా మేము కూడా మా సీఎం తరఫున మేము చేసినందుకు మేము కూడా కొద్దిగా సేవలు కూడా చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్సీ ద్వారా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి 5 కోట్ల ఆంధ్రుల గుండెల్లో నిలిచిపోయిన జననేత జగనన్న గారి బర్త్డే సందర్భంగా ఎమ్మెల్యే శిల్పారావు రవిచంద్రకిషోర్ ఆదేశాల మేరకు పరివర్తన లైఫ్ సెంటర్ నందు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ఎయిడ్స్ పిల్లలకందరికీ ఎంతో సేవాభావంతో సేవలు అందిస్తున్న లింకన్ గారు మాకు సహకరించి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే త్వరలో ఒక 3 నెలల్లో మన ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ బర్త్డే నుంచి రాబోయే 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జగనన్న మన నంద్యాల రవణను గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. దానికి మా వైసీపీ లీగల్ సెల్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఈ జన్మదిన వేడుకలకు సహకరించిన మా నంద్యాల వైసీపీ లీగల్ సెల్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జననేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు నంద్యాల వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పిల్లలకు ఈరోజు పరివర్తన స్కూల్ పిల్లలకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 100 ఏళ్ళు సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ నంద్యాల లీగల్ సెల్ ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును సందర్భించుకొని ఈరోజు మన లీగల్ సెల్ వాళ్ళు ఇక్కడ నంద్యాల పరివర్తన సెంటర్లో ఫుడ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అటు మన ఎమ్మెల్యే శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కూడా ఒక ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాము. బట్టల డిస్ట్రిబ్యూషన్ అనేది మేమైతే చేసాము. దానికి గాను సహకరించినటువంటి ప్రతాప్ రెడ్డి అన్న గారికి అయితేనేమి, లీగల్ సెల్ వాళ్ళకైతేనేమి, అండ్ ఈ ఆర్గనైజేషన్ ని ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నటువంటి అబ్రహం లింక్ అన్న గారికి అయితేనేమి మేము జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు కూడా తెలుపుతున్నాము. హ్యాపీ బర్త్డే జగనన్న. మాట తప్పని మడమని తిప్పని మహానేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ పరివార స్కూల్లో నిర్వహిస్తున్న ఈ బర్త్డే కార్యక్రమానికి హాజరైన లీగల్ సెల్ మెంబర్సు, తర్వాత స్కూల్ సిబ్బంది, విద్యార్థుల సమక్షంలో ఈరోజు బర్త్డే జరపడం చాలా సంతోషదాయకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేలు అనేకంగా జరుపుకుంటూ రాష్ట్రాన్ని మరింత పురోగతిగా తీసుకువెళ్తూ అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా నంద్యాల అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నంద్యాల పరివర్తన లైఫ్ సెంటర్ నందు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్న మన లీగల్ సెల్ సభ్యులకు మరియు పరివర్తన సెంటర్ విద్యార్థులకు అందరము జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యమంత్రి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకోవడం చాలా హర్షణీయం. అదేవిధంగా మన నంద్యాల లాయర్లు లీగల్ సెల్ తరఫున మన పరివర్తన సెంటర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అందరికీ ఈరోజు మా అడ్వకేట్లకు అందరికీ జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 37వ వార్డు నందమూరి నగర్ లో 198వ రోజు కౌన్సిలర్ షేక్ సంజీదా, వార్డు ఇన్ఛార్జ్ యూసుఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి ప్రతి ఇంటి వద్ద అపూర్వ ఆప్యాయత చూపారు. ప్రభుత్వం అందించే పథకాల వివరాలు తెలుసుకుంటున్న స్థానిక ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మా ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి అయిన మీకు మా ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు. వార్డులో 38,60,000 వ్యయంతో నిర్మించిన సీసీ రైల్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల తీరును తెలుసుకునే కొత్త వరవడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. నంద్యాలలో గతంలో కంటే ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుంటే తెలుగుదేశం నాయకులు మాత్రం అభివృద్ధి జరగలేదంటూ చెప్పడం తగదని, పచ్చ కళ్లద్దాలు తీసి నంద్యాల అభివృద్ధి చూడాలని హితవు పలికారు. కళ్లకు ఉన్న పచ్చ పోరలను తొలగించి చూస్తే అభివృద్ధి కనబడుతుందని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ జరగనంత అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో చేస్తామని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో 2024 ఎన్నికలలో మరోసారి నంద్యాలలో వైఎస్ఆర్ జెండా ఎగురవేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆప్కో డైరెక్టర్ సుబ్బరాయుడు, నంద్యాల పట్టణ అధ్యక్షులు జాకీర్ హుసేన్, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు టీవీ రమణ, వార్డు వైసీపీ నాయకులు అస్లాం, మాలిక్, వసీం ఖాన్, సర్దార్, శేఖర్, లింగమయ్య, కుమార్, వైసీపీ నాయకులు రహమతుల్లా, దండే సుధాకర్, అమీర్, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న, ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న, ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. అతీతంగా ప్రజల బాగు ముఖ్యమంటూ అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా, అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ పథకాలు ఎన్నో పక్కాగా అమలు చేసి బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే, బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే దేవుడల్లే సాయపడి ఆశాజ్యోతి అయ్యే మా జీవితాలు మార్చగా, మా చీకటి బ్రతుకులల్లో వెలుగు నింపవచ్చే మాయన్న శిల్పా రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న, ప్రతి క్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. పెరుగని ఆయుధమై దూసుకెళ్లే రవెన్న, పేదల బ్రతుకుల్లో నా దేవుడై వెలుగు నింపే, పేదల బ్రతుకుల్లో నా దేవుడై వెలుగు నింపే. జనం కొరకు ఎంతకైనా రణం చేయ కదిలినాడు తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే, తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే. ఇచ్చిన మాట తప్పకుండా ఎమ్మెల్యే. జిల్లాలో ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ మణిజిత్ రాణి సామన్ పేర్కొన్నారు. గురువారం 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్ల పంపిణీ లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ మణిజిత్ రాణి సామన్, మైనార్టీ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి, ఉప విద్యాశాఖ అధికారి మహబూబ్ బేగ్, సమగ్ర శిక్ష కార్యాలయ కోఆర్డినేటర్ లలిత, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మణిజిత్ రాణి సామన్ మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 18,554 మంది విద్యార్థులు 8వ తరగతి చదువుతున్నారని, మొదటి విడతలో 4,930 మంది విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 17,500కు పైగా మార్కెట్ విలువగల ట్యాబ్, 15,500 విలువగల బైజూస్ కంటెంట్ తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికి ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. 8వ తరగతితో పాటు 9, 10 తరగతులకు బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ట్యాబ్లు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే నాడు నేడు కింద ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి అన్ని సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్లు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిందన్నారు. కొంచెం సార్ ట్యాబ్ మామగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. రసీదు ఇవ్వడమే కాకుండా వారం రోజుల్లోనే మీ ట్యాబ్ను మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇవ్వడము జరుగుతుంది. ఒకవేళ రిపేర్ చేయలేకపోతే ఇంకో ట్యాబ్ మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది. ట్యాబ్లో సెక్యూర్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ కూడా పెట్టడం జరిగింది. ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ద్వారా కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికి కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు. పిల్లల చేతిలో పెడతా ఉన్నాం. ఈ పిల్లలందరినీ కూడా ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఇవన్నీ కూడా ఎందుకు పెట్టి మరి ట్యాబ్లన్నీ కూడా ఇస్తా ఉన్నాం. ప్రతి పిల్లలకి కూడా పాఠాలన్నీ సులభంగా పూర్తిగా అర్థమయ్యేట్టుగా కష్టపడకుండా కష్టాన్ని కాస్తో కిస్తూ తగ్గించే కార్యక్రమం చేసేట్టుగా సులభంగా అర్థమయ్యేట్టుగా ఈ ట్యాబ్లో వైద్యులు పేద మహిళలు తమ కాలపై తాము నిలబడేందుకు వారు వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల ద్వారా లోన్ రూపేణా అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మహిళలకు హామీ ఇచ్చారు. బుధవారం చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళలు ఎమ్మెల్యేను కలిసి వారి సమస్యలను తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. ఎందుకంటే అందరూ మనం చేసుకుని తినే వాళ్ళని పని పైన డిపెండ్ అయ్యేటారు. నేను బ్యాంక్ వాళ్ళతో ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో వారి సొంత కాళ్ళ మీద నిలబడాలి. అందరూ కూడా మగ్గం వర్క్ ద్వారా 10 మందికి ఉపాధి కల్పించాలన్న మంచి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. మరి బ్యాంక్ లోన్లు లాగా ఇస్తే మా వ్యాపారానికి మరింత తోడ్పాటు అందిస్తున్న వాళ్ళు అవుతారు. అలాగే అభివృద్ధి చెందడానికి మాకు కూడా అవకాశం లభిస్తుందని చెప్పేసి వాళ్ళు మా దృష్టికి పెట్టారు. అదే బ్యాంక్ మేనేజర్ తోటి కూడా ఏదైనా ముద్రా లోన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా విశ్వకర్మకు సంబంధించిన ఏమైనా లోన్స్ ఉన్నాయా అనేది ఒకసారి వర్కౌట్ చేసేసి దాని తర్వాత ఇమీడియట్ గా వీళ్ళతో కోఆర్డినేట్ చేస్తానని చెప్పేసి కూడా భవిష్యత్తులో ఇల్లు కూడా చాలా మందికి ఇల్లు లేవు, ఇల్లు కూడా ఉంటే మేమందరం ఒకే చోట ఉంటే బాగుంటుంది అనేది కూడా మామూలుగా చెప్పడం జరిగింది. మరి ముందుగా వాళ్ళందరినీ కూడా అప్లికేషన్ పెట్టుకోమని చెప్పాం. పెట్టుకొని దాని తర్వాత ఎలిజిబిలిటీ అన్ని కూడా చెక్ చేసి వాళ్ళకి ఏం చేస్తాం. పేదల పిల్లల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారని, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు పేదరికం అడ్డు కాకూడదని, ఉచితంగా విద్యాపరమైన అన్ని సదుపాయాలను అందిస్తున్న దార్శనికత కలిగిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమేనని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు.
నంద్యాల పట్టణం పొన్నాపురం కాలనీ ఎంపీయూపీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే బైజూస్ ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికంలో ఉన్న వారి పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో చదివించేందుకు సాధ్యపడని పరిస్థితి రాకూడదన్న సమున్నత ఆశయాలను కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ స్థాయికి దీటుగా అన్ని విద్యాపరమైన అవసరాలను కల్పించారన్నారు. ఇంగ్లీష్ మీడియంలో పేద పిల్లలు చదవాలన్న నిస్వార్థం లేని మనసున్న ముఖ్యమంత్రిగా చిన్నారుల మావయ్యగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టారన్నారు. తమ పిల్లలే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పేద పిల్లలు చదవకూడదన్న టీడీపీ నాయకుల మాదిరి స్వార్థ బుద్ధి లేని జగనన్న విద్యా విప్లవాన్ని రాష్ట్రంలో తీసుకువచ్చారన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలలకు మహర్దశ వచ్చిందన్నారు. పిల్లల తల్లిదండ్రులు కేవలం వారి పిల్లలను బడులకు పంపితే వారి చదువు భారమంతా తనపైనే ఉంచుకున్నారన్నారు. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పరుచూరి నారాయణమ్మ, వార్డ్ ఇన్ఛార్జ్ శ్రీరాములు, ఎంఈఓ బ్రహ్మం, పాఠశాల హెచ్ఎం మధుసూదన్ గౌడ్, జమ్ములయ్య గౌడ్, శ్రీను, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎందుకంటే అయిపోయింది 4 సంవత్సరాల క్రితం గుర్తు మర్చిపోవచ్చేమో అని చెప్పేసి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ 3, 4 అందరం మాట్లాడుకోగలిగిన భాష, చదువుకున్న వాళ్ళు మాట్లాడుకోగలిగిన భాష ఇంగ్లీష్. ఈడే కాదు, హిందీ అన్నా సరే ఓన్లీ మన దేశము, లేకపోతే పక్కన 2-3 దేశాలు. సార్ ఏం కాదులే. రైట్ నాన్న. అబ్బాయి వెరీ గుడ్, గట్టిగా చెప్పండి. సో ఫస్ట్ ఈ రోజు జగన్మామయ్య పుట్టినరోజు సందర్భంగా మన పొన్నాపురంలో మీ స్కూల్ తో స్టార్ట్ చేస్తున్నాం. సంతోషమా? ఏం చేస్తారు ఈ ట్యాబులు తీసుకొని? చదువుకుంటారా, ఆడుకుంటారా? చదువుకుంటారు కదా. ట్యాబ్ మంచిదా కాదా? తల్లిదండ్రులు చెప్పాలి. ఏమ్మా పిల్లలకి ఇద్దామా? దీంట్లో తల్లిదండ్రులు అపోహపడుతూ ఉంటారు. వీళ్ళు పెట్టుకున్న తర్వాత ఇంకా మొత్తం ఎప్పుడు కూడా వీడియో గేమ్లు ఆడుకుంటున్నావు లేకపోతే ఇంకోట అని. కానీ దీంట్లో వచ్చేది మాత్రం కేవలం చదువుకి సంబంధించిన యాప్లు మాత్రమే ఓపెన్ అవుతాయి. సో వాళ్ళు ఎట్లా పడితే అట్లా యూట్యూబ్లో లేకపోతే వేరే రకంగా వాడుకోనికి లేదు. చదువు కోసం బైజూస్ అని చెప్పేసి భారతదేశంలోనే నెంబర్ 1 టీచర్, ఏది ఆన్లైన్ టీచర్. ఆయన ఒక టీచర్గా ప్రస్థానం స్టార్ట్ అయ్యేది. మీకు కూడా పిల్లలకి ఉండాలి. ఒక మీలాగే బైజూస్ అనే వ్యక్తి బాగా చదువుకొని ఒక టీచర్గా జాయిన్ అయినాడు. టీచర్గా జాయిన్ అయిన వ్యక్తి వ్యాపారం చేద్దామని చెప్పేసి, అది కూడా చదువు చెప్తూనే వ్యాపారం చేద్దామని చెప్పేసి బైజూస్ అని చెప్పి యాప్ స్టార్ట్ చేస్తే ఈరోజు కొన్ని వేల కోట్లకి అధిపతి. వేల కోట్లు, 100 కోట్లు కూడా, వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎట్లా సంపాదించాడు? ఇట్లా మీలాంటి పిల్లలకి అందరికీ బాగా చదువు చెప్పి. ఇప్పుడు మీరు చూసుకున్న ట్యాబ్లో ఆయన తయారు చేసిన యాపే ఉంటుంది. మీకు ఉట్టి రోజు క్లాసులు చెప్తుంటే బోర్ కదా, అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా గేముల లాగా ఉండాలని చెప్పేసి, క్విజ్ లాగా ఉండాలని చెప్పేసి రకరకాలుగా తయారు చేసినారు. సో మీరు ఇవన్నీ కూడా, ట్యాబ్ అనేది కేవలం ఆడుకోవడానికో లేకపోతే ఇంకో దానికి కాదు. మీరు బాగా చదువుకోవాలి. మీరు కూడా ఒక బైజూస్ లాగా అవ్వాలి. మీరు కూడా డాక్టర్లు అవ్వాలి. మీరు కూడా టీచర్లు అవ్వాలి. మీరు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి, ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలి. తర్వాత క్లాస్ రూముల్లో టీవీలు వచ్చినాయా? టీవీలో బాగా చదివిస్తున్నారా? టీవీలో సినిమాలు చూపిస్తున్నారా, చదివిస్తున్నారా? ఓకే, మరి గట్టిగా, ఎందుకంటే తల్లిదండ్రులకు చెప్తున్నాను, మళ్ళీ రేపొద్దున ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో రాస్తారు, దానిలో కూడా సినిమాలు చూపిస్తున్నారు, పిల్లలకి చదువు చెప్పడం లేదని చెప్పేసి. మీరే స్కూల్కి వచ్చి చూడండి. పిల్లలకి ఎందుకు ఇవన్నీ అంటే ప్రైవేట్ స్కూల్లో మాత్రమే ఉంటాయమ్మా. మామూలుగా పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళలో కొన్ని వేల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఫీజులు కడితే అటువంటి స్కూళ్ళలో మాత్రమే ఈ ఐఎఫ్పి ప్యానల్ అంటే కంప్యూటర్ టచ్ స్క్రీన్ ప్యానల్స్ ఉంటారు. దాని మీద చదువు నేర్పించడం అనేది మనం చదువుకున్నప్పుడైతే ఎవరికి లేవు. ఈ మధ్య కాలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఒక్కొక్క స్కూల్ ఫీజు మీకు తెలుసు 85,000 నుంచి 1,00,000 మన నంద్యాలలోనే తీసుకుంటున్నారు.
అదే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అయితే 6 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరానికి స్కూల్ ఫీజు మాత్రమే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివితే. ఈ రోజు జగన్ అన్న ఏం చేస్తున్నాడు, అదే స్కూల్ లాంటివి ఏదైతే హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఐబీ అని చెప్పేసి ఏ కరిక్యులం అయితే ఉందో అది మన పిల్లలకి, మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి నేర్పిస్తానని చెప్పేసి జగన్ అన్న ఒక మంచి ప్రయత్నం చేస్తాడు. అది మంచిదా కాదా అని చెప్పేసి నేను తల్లిదండ్రులను అడుగుతా ఉన్నా. మరి నా బిడ్డలు ఎక్కడ చదువుతున్నారు? నా బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. నేను ఎక్కడ చదివినా? నేను ఇంగ్లీష్ మీడియంలోనే చదివినా. మరి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఎక్కడ చదువుతున్నాడు? ఇంగ్లీష్ మీడియం. లోకేష్ ఇంగ్లీష్ మీడియమే చదువుతున్నాడు, ఆయన బిడ్డ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. కానీ మన వరకు వచ్చేసరికి మాత్రం మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువుని చెప్తామంటే మాత్రం చంద్రబాబు నాయుడు ఓడ్చుకోలేడు, పవన్ కళ్యాణ్ ఓడ్చుకోలేడు, మన నారా లోకేష్ ఓడ్చుకోలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంగ్లీష్ మీడియం చదువు చదివించాలి. ఎందుకంటే ఆయన బిడ్డలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఎందుకు, ఈ బిడ్డలు కూడా చదువుకుంటేనే కదా, ఈ బిడ్డలు చదువుకుంటేనే మన బ్రతుకులు మారుతాయి. ఈ బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతేనే మన బ్రతుకులు మారుతాయి. డాక్టర్ అయ్యి ఏ భాషలో రాస్తాడు? తెలుగులో రాస్తాడా? డాక్టర్ ఎప్పుడైనా మందులు రాయడం తెలుగులో చూసినారమ్మా ఎవరైనా? లేకపోతే ఇంజనీర్ అయ్యి బిల్డింగ్ కడతా ఉంటాడు, బిల్డింగ్ తెలుగులో రాసి బిల్డింగ్ కట్టించిన వాడు ఎవరైనా చూసినారా? లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు ఎగ్జామ్లు తెలుగులో రాయడం చూసినారా? లేకపోతే జడ్జిలు జడ్జిమెంట్ ఎప్పుడైనా తెలుగులో రాసి ఇచ్చిన జడ్జిమెంట్లు ఎప్పుడైనా చదివినారా? అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, మన బిడ్డల వరకు వచ్చేసరికి మాత్రం తెలుగు మీడియంలో చదవాలి. ఎంత అన్యాయం ఇది! నంద్యాల పట్టణం బొమ్మల సత్రం 32వ వార్డులో ఋషికేష్ రెడ్డి క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ తోఫాను అందజేశారు. క్రీస్తు జన్మదినం పురస్కరించుకొని సేవా కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఒకటి మా ఇంటి తిరుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారము. ఈరోజు 32వ వార్డు విజయనగరం కాలనీలో క్రిస్మస్ పండగ సందర్భంగా మా క్రిస్టియన్ సోదరులకు దాదాపు 100 కుటుంబాలకు క్రిస్మస్ తోఫా ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళకు ప్రభువు ఆరోగ్యాలు ఇవ్వాలని మా విజయనగరం కాలనీ తరపున నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా 32వ వార్డులో ఇక్కడున్న ప్రజలందరికీ నియర్లీ 100 కుటుంబాలకి క్రిస్మస్ తోఫా ఇవ్వడం జరిగింది. అందరూ క్రిస్మస్ పండుగని చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్. జమియాతే ఉలామా సంస్థ నంద్యాల జిల్లా అధ్యక్షులు మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలాదారులకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. నంద్యాల ప్రజలు మత సామరస్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మాలాదారులకు సేవలు అందించే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ రహమతుల్లా, హఫీజ్ ఫరీద్, హఫీజ్ అన్వర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. स्वामी बोल दिया स्वामी
ఈరోజు ఒక మంచి వాతావరణం ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనడానికి ఇదే తార్కాణం. మన ఖలీల్ మౌలానా గారు ప్రతిసారి అయ్యప్ప స్వామి భక్తులకు మనం భిక్ష అని అయితే అంటాము, అదే అనుకుంటారు. ప్రతి సంవత్సరము వాళ్ళ భిక్షకు ముస్లింల తరఫున మౌలానా ప్రతిసారి జమితులుమా హిందూ తరఫున ప్రతిసారి వాళ్ళ భిక్షకు చేసి వాళ్ళ మన్నలను పొందడం జరుగుతూ ఉంది. ఇది ఎంతో మంచి పరిణామం. ఈరోజు అయితే కులమతాలకు అతీతంగా అలాగే పార్టీలకు అతీతంగా ఈరోజు అందరినీ పిలిపించేసి నంద్యాల ఎప్పుడు కలిసి ఉంటుంది అనడానికి నిదర్శనంగా ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం చేశారు. మౌలానాకు మనస్ఫూర్తిగా అభినందనలు. అందరి ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ బాగుండాలని చెప్పేసి అయ్యప్ప స్వాములకు ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా దేవుడు చల్లగా వాళ్ళని చూడాలని చెప్పేసి మరొకసారి ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నటువంటి మౌలానా గారికి ఇది హిందూ ముస్లింలకు ప్రతీక అని చెప్తూ సెలవు తీసుకుంటాం. గతంలో 1000 సంవత్సరాల కిందట హిందూ ముస్లింల సంఖ్య ఒకే తల్లి గర్భంలో జన్మించిన వారు ఎంత అన్యోన్యంగా ఉండేవారో అలాగే ఈ రోజున మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత మన మౌలానా ఖలీల్ అన్నగారి భవానీ గారి ఆధ్వర్యంలో పూజ మరియు భిక్ష ఏర్పాటు చేయడం, సకల మాలాదారులకు మళ్ళీ హిందూ ముస్లింలు ఒకే తల్లి గర్భవాసులు ఒకే దేశవాసులు అనేదానికి ఒక గొప్ప నిదర్శనంగా నిలిచారు. వారికి ఎల్లవేళ ఆ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని వారి వంశము ఎల్లవేళలా ఇలాగే అన్న సందర్భన ప్రసాదిస్తూ ఆదర్శంగా భారతదేశ ప్రజల హిందూ ముస్లింల సంఖ్యతకు ఒక గొప్ప ఘనకీర్తిగా నిలవాలని వారి వంశము మనసారా మేము దీవిస్తున్నాం స్వామి. ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఈరోజు మన అయ్యప్ప భక్తుల కోసము నేను భిక్ష వేయడం జరిగింది. ఇది ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం మన ముస్లిం మత పెద్దలు అందరం కలిసి మన అయ్యప్ప స్వాములకు ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ ఉంటాము. అది ఆనవాయితీగా ఈరోజు కూడా మనం సత్య అన్న గారి అతని సహకారంతో ఈరోజు ఇక్కడ ఇతని హోటల్లో మనం మన అయ్యప్ప స్వాములకు భోజనం భవానీ స్వాములకు భోజనం చేసి ఏర్పాటు చేసే మనకు చాలా మంచి అవకాశం దక్కింది. దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాము. దీనికోసం వీరు వచ్చినందుకు వీళ్ళకి మేము చాలా అభినందిస్తున్నాము. ఇది మన సంస్కారం అనేది. హిందుస్థాన్ అంటే ఏంటి? సారే జహాं से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुल हैं इसके ये गुलिस्ता हमारा. ये హిందుస్థాన్ ఈ భారత్ మన లోకంలో కన్నా మొత్తం ఒక దేశం అనేది ప్రత్యేకమనే ఉంది. ఆ ప్రత్యేకం ఏమిటంటే ఇక్కడ హిందూ ముస్లిం అందరూ భాయిగా కలిసిమెలిసి ఉంటారు. అదే దానికి ఆదర్శం. ఏ ఒక్క దేశంలో కూడా ఇలా ఉండరు, కానీ ఈ దేశంలో మన భారతదేశంలో ఈ ప్రత్యేకత ఉంది. బలగనపల్లి పట్టణం ఎమ్మెల్యే కాడసాని రామరెడ్డి స్వగృహం నందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను బలగనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ యువ నాయకుడు కాడసాని ఓబుల్రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం బనగనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బనగనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు కాడసాని ఓబుల్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరిగిందన్నారు. కరోనా కష్టకాలంలో సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. వారి పుట్టినరోజు వేడుకలను వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని మరెన్నో సేవా కార్యక్రమాలు తాను చేపడతానని చెప్పారు. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి గొప్ప నేత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు యుద్ధంలో సైనికుల వలె పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
మొత్తం కవర్ చేస్తాడు జాగ్రత్త సార్. जरा देखो जाके साथ కొద్దిగా సైడ్ పెట్టు పెట్టు నారాయణ తొందర మేడం రండి మేడం ముందు ఉండలేమ్మా ఉండలేమ్మా ఆడబెట్టి బర్త్డే అన్నా ఇక్కడ తీసుకో బనానపల్లి పట్టణం పొదుపు భవనంలో మండల విద్యాశాఖ అధికారిని స్వరూపరాణి ఆధ్వర్యంలో 8వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను బనగనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బనగనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు కాటసాని ఓబుల్రెడ్డి, మండల అభివృద్ధి అధికారి శివరామయ్య, మండల తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి, బనగనపల్లి మండల జెడ్పీటీసీ సభ్యురాలు సుబ్బలక్ష్మమ్మ, మండల పరిషత్ అధ్యక్షురాలు మానసవీణ, బనగనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ దీవెనమ్మ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు డాక్టర్ మహమ్మద్ హుసేన్, అబ్దుల్ ఫైజ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బనగనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ బనగనపల్లి మండలంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లను అందించడం జరిగిందన్నారు. బనగనపల్లి నియోజకవర్గంలో 3173 ట్యాబ్లను విద్యార్థులకు మరియు 421 మంది ఉపాధ్యాయులకు అందించడం జరుగుతుందన్నారు. నాడు నేడు పథకం ద్వారా కోట్లాది రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అధునాతనమైన సౌకర్యాలు అందించి మౌలిక వసతులు సమకూర్చడం జరిగిందని చెప్పారు. వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి అడుగడుగునా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంగ్లీష్ బోధన జరగకూడదని కోర్టుకు వెళ్లి అడ్డుపడడం జరిగిందని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొక్కవోని దీక్షతో ముందుకు వెళ్లడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు రాబోయే కాలంలో ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. మన మండలానికి అదనపు తరగతి గదులు విద్యార్థులకు కరెంట్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ యాప్ ద్వారా ప్రతిరోజు ఉన్నారు. టోటల్ గా 1200 జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో వివిధ నాయకులకు అధికారమైన పౌరులుగా ఉండాలని కోరుకుంటున్నాను. మంచి పేరు కావచ్చు, మీరు మంచి ఒక స్థాయిలో కూడా ఉండొచ్చు. మన జగన్ కార్పొరేట్ స్థాయిలో మన గవర్నమెంట్ విద్యా వ్యవస్థ
నంద్యాల జిల్లా పాణ్యంలో హిజ్రాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకోవడం జరిగింది. దీంతో స్థానిక కాలనీ నందు నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బుధవారం రాత్రి హిజ్రాలు 2 గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ముష్టి ఘాతాలు మరియు రాళ్లతో దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు అక్కడికి వెళ్లి కొంతమందిని అదుపులోకి తీసుకుని ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు చేశారు. 2 గ్రూపులకు చెందిన హిజ్రాలను పోలీస్ అధికారులు మందలించడం జరిగింది. ఇరు వర్గాలు చేసుకున్న దాడిలో గాయాలైనటువంటి వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స చేయించడం జరిగింది. ఈ వివాదం గత సంవత్సర కాలం నుండి పలుమార్లు చోటు చేసుకోవడం, తరచుగా ఘర్షణ పడడం జరుగుతున్నది. ఈ విషయంపై ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ చేసుకుని వెళ్లడం, మళ్లీ గొడవ పడడం జరుగుతున్నది. వీరి వ్యవహారం పాణ్యం ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా భయభ్రాంతులకు గురవుతున్నారు. సమస్య మరింత జటిలం కాకముందే పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనలో నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి, పాణ్యం సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది హిజ్రాలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. లేదు కదా అంటే మీకు తెలుసు కదా, మీ తెలియని ఏమున్నా ఇంకా వాళ్ళు నెల్లూరు పోతే మాకు వీళ్ళు మధ్యలోనే కొడతారు సార్, రేపు ఎల్లుండో పోతాంలే సార్ 2-3 రోజులు అని చెప్పంటే ఎప్పుడైనా పోండి మీరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జననేత జగనన్న జన్మదినం రాష్ట్ర ప్రజలకు పండుగ దినమన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. పచ్చకళ్లద్దాలు తీసి నంద్యాల అభివృద్ధి చూడండి విమర్శకులకు హితవు పలికిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మజీద్ జిలానీ సామోన్. పేద మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు వ్యాపారాల నిమిత్తం బ్యాంకు లోన్లను అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. పేద పిల్లల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా జగనన్న విద్యా విప్లవం తీసుకువచ్చారన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. బొమ్మల సత్రంలోని క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ తోఫా అందజేసిన రుషికేష్ రెడ్డి. జమియాతే ఉలామా ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలాదారులకు భిక్ష ఏర్పాటు. బనగానపల్లి నియోజకవర్గంలో ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. బనగానపల్లి పట్టణంలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి. నంద్యాల జిల్లా పాణ్యంలో హిజ్రాల పరస్పర దాడులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.